అందరికీ నమస్తే అండి. మా అంబటి రాంబాబుకి సినిమాల గురించి ఎందుకు నాకు అర్థం కావట్లా. మాజీ మంత్రి, నీకేం అవసరం ఆ సినిమాల గురించి? వచ్చి ఇప్పుడు పుష్పాన్ని ఎవరో ఆపలేరు, జూనియర్ ఎన్టీఆర్ గారిని తొక్కేయాలని చూసారని మాట్లాడతాడు. అసందర్భంగా ఒకసారి అంబటి రాంబాబు ఏం మాట్లాడతాం వినిపిస్తాం చూడండి. అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది పుష్పచారం చేసినా అక్కడ నందమూరి తారక రామారావు కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూడకుండా పైకి చేశారా? ఆపలేదు కదా. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. అరచేతి అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేదు, అదేవిధంగా ఎవరో ఒకళ్ళు పోయి సినిమాని ఆపలేదు అని మరోసారి నిరూపించినటువంటి కార్యక్రమం వస్తుంది. అల్లు అర్జున్ అయినా లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా లేకపోతే మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు, బాగోకపోతే ఎవరు చూడరు. నాకు తెలిసి అందరూ అవన్నీ సరే పక్కన పెట్టే, నువ్వు సడన్గా ఈ సినిమా విశ్లేషణ ఎందుకు చేస్తున్నావు చెప్పు. నీకు ఏం అవసరం సినిమాల గురించి? పుష్పాన్ని ఎవరో తొక్కేయట్లా, అల్లు అర్జున్ గారిని ఎవరో తొక్కేయట్లా, జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎవరో తొక్కేయట్లా. వాళ్ళను ఒకరు తొక్కేస్తే అణిగిపోయే స్టేజ్లో వాళ్ళిద్దరూ లేరు. సడన్గా నీకు పుష్ప సినిమా పైన అల్లు అర్జున్ గారి పైన ఎందుకు అంత ప్రేమ పుట్టుకొచ్చేసిందా? మీరెందుకు సంకల్పం తీసుకుంటారు నాకు అర్థం కావట్లా. చెప్పు. ఇది ఒకటి తక్కువ వచ్చింది మన బతుక్కి. మన మంత్రిగా ఏడ్చి వచ్చాం కదా. ఏ రోజైనా సరే మన శాఖ గురించి మన శాఖ గురించి పట్టుమని 10 నిమిషాలు మాట్లాడేవా? మన శాఖ గురించి మాట్లాడే మన శాఖ కాదు కానీ సినిమాల గురించి మాట్లాడేస్తారు ఇక్కడ. నేను ప్రమోషన్ చేయమన్నారా? సినిమాల గురించి నీకెందుకు అసలు నాకు అర్థం కాదు. నేను ఎవరు అడిగితే దానికి సపరేట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టేసేయండి. అరే ట్విట్టర్లో ఫ్యాన్ వార్ అనేది కామను, నేను బగలు కొట్టుకు సత్తారు. అది ఎప్పటి నుంచో జరిగేదే, ఇప్పుడు కూడా జరుగుతుంది. అది ఆడెవడో తిట్టుకోవడం ఏంటి, నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి, దానికి మళ్ళీ ఒక పార్టీకి ఆపాదించడం ఏంటి? మీరు మమ్మల్ని ఆపలేరు అని చెప్పేసి అల్లు అర్జున్ గారిని జూనియర్ ఎన్టీఆర్ గారిని మీకు ఓన్ చేసుకోవడం ఏంటి నాకు అర్థం కావట్లా. వాళ్ళకు కూడా రాజకీయ రంగు పూలు వేస్తున్నారు. అవునా? సిగ్గుపడయా. దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పరంగా మాటలు మాట్లాడు మాకు. సినిమా విశ్లేషణలో వద్దు. సినిమాల గురించి మనం మాట్లాడుకోకూడదు. మన రాజకీయ నాయకులు కదా, మాజీ మంత్రికి పైగా నువ్వు అందులోనే. పైగా స్టేట్లో మనకు ఒక పేరు ఉంది, మంచిదో చెడ్డదో. మంచో చెడు నీకంటే ఒక పేరు ఎడిసి వచ్చింది కదా. మన సినిమాల గురించి మనం మాట్లాడకూడదు. సినిమాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. ఆ చిత్ర యూనిట్ ఏదైతే ఉందో ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ హీరో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారన్న. హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు వాళ్ళు ప్రమోట్లు చేసుకుంటారు. సినిమా ప్రమోషన్ బాధ్యత నీకేమన్నా అప్పచెప్పారా? నువ్వు ఏం చేసుకుంటున్నావు? వాళ్ళలో ఊరు పేరు నెబ్బగలు ట్విట్టర్లో కొట్టుకోవడం ఏంటి? దానికి నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? పార్టీలకు ఆపాదించేసి నువ్వు మాట్లాడబెట్టి మాకు అర్థం కావట్లా. ఈ శ్రద్ధ ఏదో నీకు ఈ సినిమాలపైకి ఉండే శ్రద్ధ మీ శాఖలపైన ఉంటే కనుక మీరు మంత్రులుగా ఉన్నప్పుడు ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదేమో. అబ్బే మన మంత్రి హోదాలో ఎవడు మాట్లాడినా సరే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేయాలా, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టేయాలా. ఆ పేరు నాని అయితే ఏకంగా కలెక్షన్ గురించి కూడా చెప్పేసేవాడు. సినిమా కలెక్షన్ గురించి, ఏ సినిమాకి ఎంత వచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైనా రిలీజ్ అయింది అనుకోండి, ఓ 4-5 పేపర్లు పట్టుకొని వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసేవాడు మంత్రిగా ఉండి కూడా. ఈ సినిమాకి ఇన్ని కలెక్షన్లు వచ్చినాయి ఫ్లాప్ అయిపోయాడు. అరే నీకేం సంబంధం అయ్యా, నువ్వు మంత్రివి, సినిమాల గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు, కలెక్షన్ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి ఎవడన్నా అడిగడానికి దానికి సమాధానం ఉండదు. వీళ్ళు రాజకీయ నాయకులు ఇక చివరికి సినిమా ప్రమోషన్లు చేసుకుంటున్నారు. వీళ్ళు పుష్పాన్ని ఎవరు ఆపారో తెలుసు. అది ఎవరు ఆపేస్తారు? సినిమాలను ఎవడు ఆపేస్తాడయా? బాగుంటే అందరూ చూస్తారు, బాగోకపోతే నువ్వెంత రుద్దేయాలని చెప్పి ప్రయత్నించినా కానీ ఎవడు దేకడు. ఇక సినిమాలు తక్కువ వచ్చిన మన బతుక్కి నిన్నేమైనా అడిగారా ఇప్పుడు ఎవడైనా కానీ? ఇప్పుడు నీ తెలుగుదేశం నాయకుడైనా లేదంటే ఏ జనసేన నాయకుడైనా సరే మేము ఈ సినిమాకి వ్యతిరేకమనో లేదంటే ఆ సినిమాని ఆపేస్తామనో అని ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? లేదు. అసందర్భంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో నీకు అర్థం కాకుండా ఈ ఎదవతనం ఒకటి తక్కువ వచ్చింది మనకి. ఇకనైనా కానీ సినిమా ప్రమోషన్లు గట్రా కట్టిపెట్టి చాలా దరిద్రంగా చాలా చండాలంగా ఉంటుంది అంబటి రాంబాబు.